హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు మనం చిక్కుడుకాయ నిల్వ పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ముందుగా మనం ఒక పావు కేజీ వరకు నాటు చిక్కులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా ఆరబెట్టుకొని నారల్ని తీసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఒక టీ స్పూన్ మెంతులు, ఒక టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక మిక్సీ జార్‌లోకి వేసుకోవాలి. వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్‌లో ఒక కప్పు వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక చిక్కుడుకాయల్ని అందులో వేసుకోవాలి. వేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలని ఒక 50% వరకు డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా డీప్ ఫ్రై చేసుకోకూడదు. ఒక 50% వరకు డీప్ ఫ్రై అయ్యాక ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇదే ప్రాసెస్‌లో చిక్కుడుకాయలు మొత్తాన్ని కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ చిక్కుడుకాయల్ని పూర్తిగా చల్లారినాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న జీలకర్ర, మెంతి పిండి వేసుకోవాలి. అలాగే కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లి, ఒక 1 ½ స్పూన్ వరకు సాల్ట్, ఒక 3 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు అందులో మనం డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ పూర్తిగా చల్లారినాక మాత్రమే వేసుకోవాలి. ఆయిల్ మొత్తం వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నిమ్మరసంని వేసుకోవాలి. నిమ్మరసం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 1 డే గానీ, 2 డేస్ తర్వాతకి గానీ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే వేసుకోవచ్చండి. ఈ విధంగా మనం చిక్కుడుకాయ నిల్వ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ప్రాసెస్‌లో ట్రై చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.